ఇక్కడ తినేస్తున్నామండి. ఇంకా చిన్న రూమ్స్ కదా అడ్జస్ట్ చేసేసి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను నా కూతురు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. డ్రెస్ ఎలా ఉంది పాపది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా మరిది అయితే వచ్చాడు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. వెళ్ళిపోయి నైట్ అక్కడే ఉండేసి మార్నింగ్ వచ్చేస్తాం ఫ్రెండ్స్. హాయ్ చెప్తానా? ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. అక్కడికి వెళ్తుంది. ఎప్పుడైనా ఫోన్ కెమెరా ఆన్ చేస్తే హాయ్ మాట్లాడకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంటే బాయ్ నాతో ఉంటాం ఫ్రెండ్స్. ఏది చూసినా కానీ చెప్తాను. ఇంటి దగ్గరలో ఉన్నామండి. మా చెల్లెళ్ళ ఇంటి దగ్గరలో నేషనల్ మార్ట్, జూడియో, విజయ హాస్పిటల్ కూడా ఉంటుంది. మొత్తానికైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇంకా శుక్రవారం అని ఉప్మా వేసిందండి. నాకు వద్దు అని పైకి వెళ్ళి అన్నం తింటా అంటే మా అమ్మమ్మ బట్టలు దూతుంది వీడియో తీస్తున్నానని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఇంటికాడ నుంచి వస్తా పెరుగు తెచ్చుకున్నానండి. సో పైకి వెళ్ళేసి అన్నం తినేద్దాము. మా చెల్లి చపాతీను చికెన్ కర్రీ చేసిందంట. నాకు చపాతీ వద్దు అని చెప్పాను. మళ్ళీ రైస్ వండుతుంది. వీళ్ళ ఇంటి దగ్గర అయితే ఫుల్ సెక్యూరిటీగా ఉంటుందండి. ఎందుకు అంటే సిసి కెమెరాస్ ఉంటాయి. ఎవ్వరు రాను కూడా రారు. చూపిస్తాను. ఏమంటుంది? నువ్వంట కూర్చోయే. ఇంకా మా చెల్లి అయితే చికెన్ చార్వై లాగా పెట్టిందండి చపాతీల్లోకి. నాకు ఇంకా చపాతీ అంటే వేడి చేసిందని వద్దన్నాను. అప్పటికప్పుడు రైస్ కూడా పెట్టింది. ఇంకా వీళ్ళన్నన్ని రోజులు నాకు దిగులు లేదండి, బాగా చూసుకుంటారనమాట. ఇప్పుడు డిన్నర్కి అయితే కూర్చున్నాము. ఇక్కడ తినేస్తున్నామండి. ఇంకా చిన్న రూమ్స్ కదా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగే ఈరోజు స్పెషల్ వచ్చి చికెన్ చార్వా అండ్ రైస్ చపాతీ. ఫ్రెండ్స్ నాకేమో ఇట్లా నిద్ర వచ్చేస్తుంది ఫుల్. ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అండి. సో ఇంక ఇక్కడైతే భోజనం చేసేసామండి. ఇంకా ఇక్కడనే పడుకుందాము అన్నట్టుగా. ఇంకా కొద్దిసేపు అయితే మిషన్ కుడుతుంది, తనకు వర్క్ ఉందని చెప్పేసి ఎవరో బ్లౌజ్ ఇచ్చారంట పాపదే కుట్టడానికి అనేసి. ఇంకా మేమైతే ఇక్కడనే పడుకుంటాం ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మమ్మ వచ్చింది మా కోసము. వస్తే నేను పైన పడుకుంటా. వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అక్కడ. కన్నా బాయ్ చెప్పు. వాళ్ళకి బాయ్ చెప్పు ఫ్రెండ్స్. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 10:30 అవుతుందంటే ఇంకా పడుకోవడమేనండి. ఇంకా మార్నింగ్ లైట్ ఆఫ్ చేసేసి పడుకున్నామండి. పాపను పడుకోబెట్టేసింది. ఇంకా అంతే అండి, 11 అయితే అవుతుంది టైము. ఇంకా నా నైటీలు కూడా కొన్ని కుట్లు వేసేటివి ఉంటే మా చెల్లి కుట్లు పట్టేసింది. అంతే. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఏంటండి నైట్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయాడు డ్యూటీ నుంచి రాగానే. ఇంకా నేనైతే పైనుండి ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా బ్యాగ్ తీసేసుకుని వెళ్ళిపోవడమే. ఎలా అనిపించింది నైట్ వ్లాగ్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.